తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు, పార్లమెంటు పరిశీలకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2 ఏళ్లు కావస్తోందని, ఈ ప్రభుత్వం పట్ల ప్రజలకు భ్రమలు తొలగిపోయాయన్నారు. ఈ ప్రభుత్వం కళ్లార్పకుండా అబద్దాలు చెబుతోంది, జంకు లేకుండా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తోందని మండిపడ్డారు. వ్యవస్థలన్నీ నిర్వీర్యం, అరాచకం, అవినీతి కనిపిస్తున్నాయన్నారు. సీఎం చంద్రబాబుకు పాలనపై ధ్యాస లేదని ఆగ్రహించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. ఈ నెల 10 నుంచి నవంబర్ 22 వరకు రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. రచ్చబండ ద్వారా 1 కోటి సంతకాల సేకరణ చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ప్రధానంగా సమావేశంలో ఏ అంశాలు చర్చకొచ్చాయి, అలాగా రచ్చబండ ప్రధాన ఉద్దేశం ఏంటి? అంటే ముఖ్యంగా కనుక చూస్తే సింధు, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయ వేదికగా పార్టీకి సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్లు, ముఖ్యమైనటువంటి నేతలు, జిల్లా అధ్యక్షులు, పార్టీకి సంబంధించి నియోజకవర్గ సమన్వయకర్తలతో, ఆ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో ప్రత్యేకంగా ఈరోజు సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నటువంటి సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలు అన్నిటిపైన కూడా ప్రధానంగా ఆ పార్టీ నేతలందరూ కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా కనుక చూస్తే ఇవాళ, రేపు, 3 రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యక్తిగత కార్యక్రమాలు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నేతలు 9వ తారీఖు, ఏదైతే 9వ తారీఖు విశాఖపట్నం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని మెడికల్ కళాశాలలకు సంబంధించినటువంటి కాలేజీల సందర్శనార్థం జగన్మోహన్ రెడ్డి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా పోలీసులు అనుమతి లేదంటూ కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. హెలికాప్టర్తో మాత్రమే వచ్చి సందర్శించి వెళ్లాలనేటువంటి నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా నోటీసుల్లో తెలిపినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రజలెవరు కూడా గుంపులుగా రావద్దని చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే అతను మాజీ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి కూడా భద్రతను ఆ స్థాయిలో కల్పించలేమని కూడా జిల్లా పోలీసులు తెలిపిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి తర్వాత మద్యాన్ని అరికట్టాలని ఏదైతే ఒక నిర్ణయం తీసుకుందో, ఇటు గత ప్రభుత్వం చేసినటువంటి లిక్కర్ అవినీతి పైన ప్రత్యేకంగా సిట్ను దర్యాప్తు ముమ్మరం చేశారు. దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కీలకంగా కొంతమంది నిందితులుగా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు, గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించినటువంటి పెద్దలందరినీ కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఎన్టీఆర్ జిల్లా పరిధిలో జరిగినటువంటి ఏదైతే ఇటు కల్తీ మద్యానికి సంబంధించినటువంటి విక్రయాలన్నీ కూడా దొరికిన పరిస్థితి ఏదైతే ఉందో, అటు బాటిళ్లు కావచ్చు, ఇటు స్పిరిట్ కావచ్చు, పెద్ద ఎత్తున ఇటు డ్రమ్స్ కావచ్చు, ఇదంతా కూడా ఎక్కడికి వెళ్ళింది, ఈ లిక్కర్ తయారీ అంతా కూడా కూటమి నాయకులే స్వయంగా హస్తాలతో నడిపిస్తున్నారనేటువంటి దానిపైన కూడా ఇటు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. మరి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆ పార్టీ తరపున గలం వినిపించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. గ్రామ స్థాయి నుంచి కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి వాటన్నిటిపైన కూడా ప్రజల నుంచి ఎలాంటి సమస్యలు అయితే ఉత్పన్నం అవుతున్నాయో, ఎలాంటి వారి దగ్గర నుంచి వినతులు తీసుకోవాలనుకుంటున్నారో వాటన్నిటిపైన కూడా ప్రధానంగా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 10వ తారీఖు నుంచి 22 వరకు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేది ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయించిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే ఇటు 1 కోటి సంతకాల సేకరణ కూడా చేయాలని ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అదంతా కూడా ఈ నెలలో పూర్తి చేయాలని ఆ పార్టీ కూడా నిర్ణయం తీసుకుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పార్టీ ఎలాంటి నిర్ణయాలతో ముందుకెళ్తుంది అనేది ఈరోజు సమావేశంలో చర్చించారు. కాబట్టి 22 వరకు కూడా ఆ పార్టీ షెడ్యూల్ అంతా